ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దోషి చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు అని భక్తులు అంటా ఉన్నాడు. ఎవరైతే ఈ లోకములో జీవిస్తున్న క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఏ దోషము లేని వ్యక్తిగా, ఈ లోకములో ఏ పాపపు క్రియ చేయని వ్యక్తిగా నిర్దోషిగా జీవించగలుగుతాడో ఆయన ఆ వ్యక్తిని గుర్తిస్తాడు, వారికి ప్రతిఫలం ఇస్తాడు, వారు అడిగింది ఇస్తాడు. వారు దేనికోసమైతే ప్రార్థన చేస్తారో దానికి ప్రతిఫలం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో దేనికోసమైతే మొర పెడతారో తప్పకుండా ఆ మొరను ఆయన అంగీకరిస్తాడు. ఎందుకంటే నిర్దోషులను ఆయన చూస్తాడు కనుక. ఆయన ధర్మశాస్త్రం అనుసరించేవారు, ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడిచేవారు ఎవరైతే వారు ధన్యులు. ఎందుకంటే నిర్దోషుల యొక్క చర్యలు ఏ పాపము లేనటువంటి చర్యలు, అవి పరిశుద్ధమైన చర్యలు, భక్తి కలిగిన చర్యలు, మర్యాద చర్యలు, గౌరవ చర్యలు. ఆ చర్యలను ఆయన చూస్తాడు కనుకనే మనని ధన్యులుగా ఎంచుతా ఉన్నాడు. వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి ప్రవేశించే యోగ్యులు, ధన్యత కలిగిన వారు. కనుక ఈ సత్యాన్ని నీవు గ్రహించాలని నేను కోరుకుంటా ఉన్నా. ఆమేన్.